గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది అక్టోబర్‌కి. సో, ఇప్పుడేం చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మీరు ఇప్పటి నుంచి సీరియస్‌గా ప్రిపేర్ అయినా కూడా చాలా ఈజీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. సో, ముందుగా మనము ఈ ఒక నెల ఎలా చేయాలి? ఏం చదవాలి? అంటే, మొత్తం సిలబస్‌లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్‌ని ముందుగా కంప్లీట్ చేయాలి. అంటే ఈ టాపిక్స్ నుంచే మీకు 70-80% క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో, ఈ 70% టాపిక్స్ మనం ముందుగానే ఇప్పుడే ఈ ఒక్క నెలలో కంప్లీట్ చేస్తే, ఆ తర్వాత మిగతా 2 నెలల్లో మనము వాటిపైన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి, ప్లస్ రివిజన్ చేయడానికి, మాటిమాటికి రివిజన్ చేయడానికి మనకు సఫిషియెంట్‌గా టైం ఉంటుంది. కాబట్టి ఈ ముందు 30 రోజుల్లో, అంటే నేను ఒక టైం టేబుల్ వేశానండి, ఒక ప్లాన్ వేశాను. దాని ప్రకారంగా 35 రోజులు ముందు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ 35 రోజులు ఎలా అంటే, ప్రతి సబ్జెక్టుకి కొన్ని రోజులు కేటాయించానండి. అవన్నీ కలిపితే 35 రోజులు అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, పాలిటీ బై లక్ష్మీకాంత్ చదవాలి. ఎందుకు అంటే, మీరు ఏ ఎగ్జామ్ అయినా, ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అయినా మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేస్తుంది పాలిటీ పైనే. సో, తెలంగాణలో కూడా పాలిటీ పైనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఉంటుంది. సో, పాలిటీ బై లక్ష్మీకాంత్. ఇంకొక ఇది ఇంపార్టెంట్ మాత్రమే కాదు, దీంట్లో ఈ ఒక్క బుక్ చదివితే మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఆ బుక్ బయట నుంచి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. సో, మీరు ఈ ఒక్క బుక్తో కరెక్ట్ మంచి సోర్స్ కూడా ఉంది, ప్లస్ ఇంపార్టెంట్ బుక్ కూడా, ఇంపార్టెంట్ సోర్స్ కూడా ఇది. టాపిక్ కూడా కనీసం మీరు 20 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాలిటీ నుంచి. సో, ముందుగా మీరు పాలిటీ బై లక్ష్మీకాంత్ చదవండి. ఇది 7 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు చాలా ఈజీగా. ఈ బుక్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయండి. అంటే మ్యాక్సిమం బుక్ మొత్తం చదవాల్సిందే, కానీ 60-70% బుక్ చాలా ఇంపార్టెంట్. అవేంటంటే, స్టార్టింగ్లో కొన్ని చాప్టర్స్, అంటే ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, బేసిక్ స్ట్రక్చర్ కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ, పార్లమెంట్ అనే చాప్టర్ కానీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఈ చాప్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ని 7 డేస్లో కంప్లీట్ చేయాలి. తర్వాత స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా, ఈ మోడర్న్ ఇండియా బుక్ బై స్పెక్ట్రమ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, 50-60% బుక్ చదవాలి. దాంట్లో ఎలాంటి టాపిక్స్ చదవాలి అంటే, మీరు రివోల్ట్ 1857 రివోల్ట్ నుంచి, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్, అంటే 1885లో కాంగ్రెస్ ఫామ్ అవుతుంది. 1885 నుంచి 1947 స్వతంత్రం వచ్చే వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఆ చాప్టర్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత బుక్ వెనకాల టేబుల్స్ ఉంటాయండి. కొన్ని టేబుల్స్ అంటే, మనకు న్యూస్ పేపర్స్ ఎడిటర్స్, గవర్నర్ జనరల్స్, ఒక్కొక్క గవర్నర్ జనరల్ పేరు ఇచ్చి అతని కింద అతను చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏంటి, కొన్ని పనులు ఏంటి, మంచివైనా చెడువైనా, అవన్నీ లిస్ట్ ఇస్తారు అక్కడ. అలాంటి లిస్ట్ చదవడం కానీ, అలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ బుక్ నుంచి చదవడం ఇంపార్టెంట్. ఈ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా కూడా 7 డేస్ మీరు కేటాయించుకోండి. ఆ తర్వాత ఎన్సీఆర్టీస్, హిస్టరీ ఎన్సీఆర్టీస్ 6th, 7th, 8th, 12thలో 3 బుక్స్ ఉంటాయండి. ఎన్సీఆర్టీ బుక్స్ 12thలోనే 3 థీమ్స్ అంటారు, థీమ్ 1, థీమ్ 2, థీమ్ 3. వీటికి మాత్రం ఇవన్నీ కలిపి 7 డేస్ కేటాయించుకోండి. 6th క్లాస్ ఒకరోజు చాలా ఎక్కువ దీనికి. 7th క్లాస్ చాలా ఇంపార్టెంట్ అయిన బుక్ అండి. ఆ తర్వాత 8th క్లాస్లో 2 బుక్స్ ఉంటాయి, 12th క్లాస్లో 3 బుక్స్ ఉంటాయి. ఇవి 7 డేస్లో అయిపోయేటట్టుగా ప్లాన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. 6th, 7th, 8th చాలా ఇంపార్టెంట్, అన్ని బుక్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, కానీ దీన్ని ఒక్కసారి చదవటం కరెక్ట్ కాదు. అంటే ఒకసారి ఒక వారం రోజులు కూర్చొని కంప్లీట్ చేస్తానంటే కరెక్ట్ కాదు. కాబట్టి రోజుకి 1 గంటన్నర దీనికి కేటాయించండి. రోజుకి ఒక చాప్టర్ చదవండి అంతే, ఎక్కువగా చదవద్దు. రోజుకి ఒక చాప్టర్ చదివి అలా మీరు ఒక 15-20 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు ఈ బుక్ని. ఈ బుక్లో ప్రతి చాప్టర్లో లాస్ట్లో, ఎండింగ్లో వే ఫార్వర్డ్ ఇస్తారు. ఆ వే ఫార్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆన్సర్ రైటింగ్లో చాలా ఉపయోగపడుతుంది. సో, తెలంగాణ సోషో ఎకనామిక్ ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ ఈ లిస్టులో నేను దీనికి
ఈ డేస్ అనేవి నేను మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది ప్రతిరోజు చదవాల్సిన బుక్. తర్వాత లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే లెవెల్ ఆఫ్ ది క్వశ్చన్స్ చాలా టఫ్గా అడగరు, 10th క్లాస్ లెవెల్ క్వశ్చన్స్ అయినా అడుగుతారు. మళ్ళీ ఈ టాపిక్లో మీరు క్వశ్చన్ మీరు చేయగలిగితే ఖచ్చితంగా కరెక్ట్ అని మీరు షూర్గా గ్యారంటీగా మీరు ఆన్సర్ పెట్టగలరు. ఇప్పుడు మామూలుగా వేరే సబ్జెక్ట్స్ అనుకోండి, మీకు 100% షూరిటీగా చాలా క్వశ్చన్స్ ఉండకపోవచ్చు, కానీ ఈ టాపిక్లో, ఈ లాజికల్ రీజనింగ్ టాపిక్లో మీరు షూర్గా మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ప్రతిరోజు కానీ, లేదా మీరు ఆల్రెడీ మీరు మ్యాథమెటిక్స్లో ఇలాంటి రీజనింగ్ వాటిలో మీకు టచ్ ఉన్నట్టుంటే మీరు వారానికి 2-3 రోజులు కేటాయించుకోండి, లేదా రోజుకి లేదు అనుకుంటే వీక్ అంటే రోజుకి మీరు ఒక 2 గంటలు కేటాయించుకోండి. కానీ ఈ టాపిక్ని మాత్రం వదిలేయద్దు, ఎందుకంటే దీని నుంచి క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతారు, ప్లస్ ఈజీ లెవెల్ కూడా. మీరు టఫ్ లెవెల్కి పోకండి, ఈజీ లెవెల్లోనే అడుగుతారు, ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే అడుగుతారు. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు SCERT బుక్స్ అంటే తెలంగాణ తెలుగు అకాడమీ బుక్స్, దీంట్లో 10th క్లాస్ సోషల్ బుక్లో మీరు 4 చాప్టర్స్ 4, 5, 8, 20 ఈ చాప్టర్స్ మీరు చాలా ఇంపార్టెంట్ అండి, చదవాలి. ఆ తర్వాత 21st చాప్టర్ తెలంగాణ మూమెంట్ గురించి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత 9th క్లాస్లో సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. 6, 9, 10, 11, 20, 21. ఆ తర్వాత 8th క్లాస్లో ఈ చాప్టర్స్, 7th క్లాస్లో ఈ చాప్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 9th, 10thలో ఎన్విరాన్మెంట్ బుక్స్ ఉన్నాయండి, కానీ ఇవి పెద్దగా దీంట్లో కంటెంట్ ఇవ్వలేదు, కాబట్టి మీరు ఈజీగా ఒక్క రోజులోనే కంప్లీట్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్ అనేది. ఇలా అయిపోయిన తర్వాత వీటికి 7 days అని చెప్పాను అండి. ఆ తర్వాత ఇవి 3 days, ఈ 10th క్లాస్ 9th క్లాస్ ఈ 2 క్లాసులు కలిపి 3 daysలో మీరు కంప్లీట్ చేయండి. 3 daysలో మీరు కంప్లీట్ చేయండి. ఆ తర్వాత ఇవి 2 daysలో కంప్లీట్ చేయండి మీరు. ఆ తర్వాత విజన్ ఐఏఎస్ లేదా ఇన్సైట్స్ ఇన్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏదైనా ఒకటి చదివితే సరిపోతుంది. వీటికి మీరు ఒకరోజు కేటాయించండి. ఒకరోజు కేటాయించి మీరు చదివే ప్రతి టాపిక్ని గూగుల్ చేయండి, వికీపీడియాలో ఫస్ట్ 2 paragraphs చదవండి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు, ఒకటి. రెండో విషయం ఏంటంటే దీంట్లో క్లారిటీ అనేది ఇంపార్టెంట్, కాబట్టి మీరు గూగుల్ చేసినట్టయితే ఆ టాపిక్కి సంబంధించి మీరు గూగుల్ చేసినప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోగలరు. అప్పుడు మీరు అలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు అదే బుక్లో సైడ్కి రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. గూగుల్, వికీపీడియా చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత బడ్జెట్ ఎకనామిక్ సర్వే, దీనికి ఒకరోజు కేటాయించండి. మీరు మొత్తం బడ్జెట్ ఎకనామిక్ సర్వే చదవాల్సిన అవసరం లేదు, సమ్మరీ అనేది దొరుకుతుంది. విజన్ ఐఏఎస్ లేదా జిఎస్ కోర్ సమ్మరీ ఏదైనా ఒకటి తీసుకొని మీరు చదవండి. ఈ ఎకనామిక్ సర్వేలో కూడా, బడ్జెట్లో కూడా కొన్ని టర్మినాలజీస్ ఉంటాయండి. ఆ టర్మినాలజీస్ మీకు అర్థం కాకుంటే గూగుల్ చేయండి, గూగుల్ చేసి మీరు తెలుసుకోండి. దీంతోపాటు తెలంగాణ బడ్జెట్ కూడా పక్కన పెట్టుకొని తెలంగాణ బడ్జెట్ కూడా అప్పుడే చదవండి. అంటే ఈ యూనియన్ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఎకనామిక్ సర్వే 3 కూడా మీరు కంప్లీట్ చేయాలి 2 daysలో. ఆ తర్వాత ఇవి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయిపోయాయండి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ తెలంగాణ కల్చర్, వీటి కోసము మనకు ప్రాపర్ సోర్స్ అనేది లేదు, ఉన్నా కూడా మీరు చాలా కంటెంట్ వేరే స్టాండర్డ్ బుక్స్ చదవాల్సిన అవసరము నాకు తెలిసి లేదు. మీరు చిన్న బుక్స్ చదవండి, వీటికి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. చదివిన తర్వాత వీటిపైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, MCQs నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్, తెలంగాణ కల్చర్, ఇవి మీకు SCERT బుక్స్లో ఉంటాయి, అంటే తెలుగు అకాడమీ బుక్స్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. ఆ తర్వాత జోగ్రఫీ, ఈ జోగ్రఫీకి మీరు 4 days కేటాయించండి, ఎందుకంటే పెరియార్ బుక్ అండ్ తెలుగు అకాడమీ బుక్స్, ఈ 2 బుక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు అకాడమీ బుక్స్లో మీరు ప్రతి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో 3 chapters లేదా 4 chapters జోగ్రఫీకి సంబంధించి ఉంటాయి, వీటిని చదవండి.
6th to 10th క్లాస్. ఆ తర్వాత పెరియార్ బుక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పెరియార్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 4 డేస్కి కేటాయించండి. ఆ తర్వాత సోషల్ ఇష్యూస్. ఈ సోషల్ ఇష్యూస్కి మీరు SCERT బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ చాలా ఇంపార్టెంట్. అంటే 6th to 10th ప్రతి సోషల్ సబ్జెక్ట్లో మీకు సోషల్ ఇష్యూస్ పైన కొన్ని చాప్టర్స్ కనిపిస్తాయి, అవి చదవండి. ఇలా చదివిన తర్వాత మీరు ఇప్పుడు డేస్ చూసుకున్నట్టయితే ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్కి నేను డేస్ పెట్టాను కదండి, ఇవన్నీ 35 డేస్లో అయిపోతాయి. ఈ 35 డేస్ మీరు 35 డేస్ అనుకోవచ్చు, మీరు కొంచెం ఎక్కువ తక్కువ మ్యాక్సిమం 40 డేస్లో ఇది కంప్లీట్ అవుతుంది. అంటే మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం 70% క్వశ్చన్స్ వచ్చే కంటెంట్ ఇదేనండి. దీని నుంచి మీకు మీరు మంచిగా సీరియస్గా చదివితే మాత్రం 70% క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం సిలబస్ చూద్దాం. సిలబస్లో ఏదైనా మిస్ అయిందా? కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మీకు టైం ఉంది. సో మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదండి, అవి మీరు తీసుకొని జనవరి నుంచి సెప్టెంబర్ వరకు, ఎందుకంటే అక్టోబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మీరు ఏదైనా బుక్లెట్స్, ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని చదవండి. ఇంటర్నేషనల్ రిలేషన్కి సపరేట్గా బుక్స్ అవసరం లేదండి. ఇది మీరు దీంట్లోనే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోనే కవర్ అయిపోతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఉంది కానీ ఈ ఇంటర్నేషనల్ టాపిక్ అనేది ఇక్కడే కవర్ అయిపోతుంది, కరెంట్ అఫైర్స్లోనే, సపరేట్గా అడగరు. మీరు జనరల్ సైన్స్కి మీరు సైన్స్ బుక్స్ కొనుక్కొని చదవాల్సిన అవసరం లేదండి. మీరు NCERT బుక్స్ అయినా చదవండి. NCERT బుక్స్లో కూడా ఈ సైన్స్ అనేది టఫ్ లెవెల్కి వెళ్ళకండి, పైన చదవండి. అంటే మీరు మరీ లోతుగా డీప్గా మరి గూగుల్ చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ మరి దీనిపైన వారాలు చదవాల్సిన అవసరం లేదు. మీరు పైన బుక్స్ కంప్లీట్ చేసేయండి. సైన్స్కి కంప్లీట్ చేసిన తర్వాత మీరు MCQs మీకు దొరుకుతాయి. NCERT బేస్డ్ MCQs, సైన్స్ MCQs అని బుక్స్ దొరుకుతాయి. అలాంటివి ఆ MCQs మీరు చదవండి. 500 MCQs, 5000 MCQs సైన్స్ పైన అలాంటివి ఉంటాయి, అవి మీరు చదవండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రం నేను చెప్పినట్టుగా విజన్ లేదా ఇన్సైట్స్ ఇన్ ఇండియా ఇలాంటి మెటీరియల్స్ చదవండి. విత్ గూగుల్, వికీపీడియా సహాయంతో చదవాలి. ఆ తర్వాత జనరల్ సైన్స్ ఉంటుంది కానీ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వాటికి మాత్రం మీరు NCERT బుక్స్ పైన చదివేసి ఆ తర్వాత పైన అంటే మీరు ఇంపార్టెంట్ మీరు అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. ఆ అండర్లైన్ చేసినవి చదవండి, మరి డెప్త్గా చదవ అవసరం లేదు. MCQs ప్రాక్టీస్ చేయండి. 500 to 1000 MCQs సైన్స్ పైనే. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్. నేను చెప్పాను కదండి, ఎన్విరాన్మెంటల్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సన్నటి ఏదైనా బుక్స్ ఉంటే మరి ఎక్కువగా అలా చాలా డేస్ చదవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైనే మీరు ఇలాంటి టాపిక్స్ పైన మీరు ఏదైనా సన్నటి బుక్స్ ఏదైనా ఉంటే చదవండి. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా మీరు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ బేసిస్ పైన అడుగుతారండి. మీకు దీంట్లో కవర్ అయిపోతాయి, కరెంట్ అఫైర్స్లోనే కవర్ అయిపోతాయి. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, మీరు ఎక్కువ మంది ఎకనామిక్స్ కోసం సపరేట్గా దత్ అండ్ సుందరం అనే బుక్స్ లాంటివి, రమేష్ సింగ్ బుక్ లాంటివి ఇలాంటివి చెప్తుంటారు. అంత టైం లేదు, అంత చదవాల్సిన అవసరం లేదు. చదివితే మీరు 2 months దీనికే పడుతుందండి, అవసరమా? కాబట్టి ఈ ఎకనామిక్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్లోనే కవర్ అయిపోతాయి. తర్వాత సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పాను కానీ తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ PDF అది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక చాప్టర్ చదవమన్నాను కానీ దాని నుంచి చాలా క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఇది అయిపోయింది. వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ. ఈ జోగ్రఫీ టాపిక్స్ అనేటివి SCERT బుక్స్, తెలుగు అకాడమీ బుక్ 6th to 10thలో ప్రతి సోషల్ బుక్లో మీరు కొన్ని చాప్టర్స్ జోగ్రఫీకి సంబంధించి ఉంటాయి, చదవమని చెప్పాను. అది వరల్డ్ జోగ్రఫీ కవర్ అయిపోతుంది. ఇండియన్ జోగ్రఫీకి పెరియార్ లేదా మళ్ళీ మన తెలుగు అకాడమీ బుక్స్లో కవర్ అయిపోతుంది. జోగ్రఫీ తెలంగాణ కూడా మన తెలుగు అకాడమీ బుక్స్లో కవర్ అయిపోతుంది. హిస్టరీ, కల్చరల్ హెరిటేజ్ NCERT బుక్స్ చెప్పాను కానీ NCERT బుక్స్లో మీకు మ్యాక్సిమం అయిపోతుంది. మీరు దాని తర్వాత ఇంకేదైనా చదవాలి అంటే తమిళనాడు 9th క్లాస్ 10th క్లాస్ NCERT తమిళనాడు బుక్స్ ఉంటాయండి, అవి చాలా ఇంపార్టెంట్. అవి చదివితే మీకు అడిషనల్గా బాగా బెనిఫిట్ అవుతుందండి. ఆ తర్వాత ఈ పాలిటీకి లక్ష్మీకాంత్ ఫస్ట్ చదవమని చెప్పాను. గవర్నెన్స్ కూడా సపరేట్గా బుక్ అవసరం లేదు.
ఇక 1 Nights by లక్ష్మీకాంత్ బుక్ కూడా ఉంటుంది, కానీ అది చదవకండి, ఇప్పుడు అవసరం లేదు. మెయిన్స్కి ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అవసరం లేదు. మీకు లక్ష్మీకాంత్లోనే కవర్ అయిపోతుంది ఈ 2 టాపిక్స్ కూడా. పాలసీ ఆఫ్ తెలంగాణ, దీనికి కూడా మీరు సపరేట్ ఎంసీక్యూస్ అనేవి దొరికితే బయట కొనుక్కొని చదువుకోండి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. మెయిన్గా మీకు బడ్జెట్లో సోషో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ బుక్ దాంట్లోనే కవర్ అయిపోతాయి ఈ టాపిక్ కూడా. సోషల్ ఇష్యూస్, SCERT బుక్స్, తెలుగు అకాడమిక్ బుక్స్లో ఇది కూడా కవర్ అయిపోతుంది. ఈ 2 కూడా సోషల్ ఇష్యూసేనండి. ఇది మీరు SCERT బుక్స్లో కవర్ అయిపోతుంది. తర్వాత ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను కానీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే నేను చెప్పిన ఈ 35 డేస్ టైం టేబుల్ పాటిస్తే 35 డేస్లో మీరు మొత్తం సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. 70-80% క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి. ఎప్పుడైనా 100%కి ఏం చేయకండి, 100% ఎవరి వల్ల కాదు. మీరు చేసే 70% అయినా మంచిగా పర్ఫెక్ట్ చేస్తే మీకు మిగతా 30%లో కూడా నేను మొత్తం వదిలేమని చెప్పట్లేదు, ప్రతి టాపిక్ కవర్ అయింది. కానీ మీరు మెయిన్ ఫోకస్ 70% వచ్చే టాపిక్స్ పైన పెట్టండి. 35 డేస్లో మీరు అయిపోతుంది. మిగతా 35 డేస్ అయిపోయిన తర్వాత కూడా మీకు దగ్గర నెలన్నర టైం ఉంటుంది. ఆ నెలన్నర టైం లేదా 2 నెలల టైంలో మీరు చాలాసార్లు ఈ విధంగా చేయొచ్చు, చాలా MCQs ప్రాక్టీస్ చేయొచ్చు వీటిపైన. సో ఫ్రెండ్స్, ఈ టైం టేబుల్ని మీరు పాటించండి. ఏదైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.